అధ్యక్షుడు ట్రంప్, వాళ్ళ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రుబియోను మన వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుకోండి అయ్యా, కూర్చోండి అయ్యా, గొడవలు పడకండి అయ్యా అని నీతులు చెప్తున్నారు. వాళ్ళ దేశంలో ఉన్న సైనికాధికారులు, మాజీ సైనికాధికారులు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ కంట్రీ. తీవ్రవాదాన్ని అది పుట్టించడమే కాదు, ప్రపంచం మొత్తానికి వ్యాపింపజేసింది. రాడికల్ టెర్రరిస్టుల్ని ప్రపంచంలోని ఇతర దేశాలు తయారు చేస్తుంది అదే. వీళ్ళ భావజాలం ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి, వీళ్ళందరూ ఒకటే భావజాలంతో సృష్టిస్తున్నటువంటి శక్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ అమెరికాకైనా ప్యారిస్కైనా అన్నిటికీ ఆ సమస్య తయారవుతుంది. భారతదేశం దీనికి ఒక పరిష్కారం ప్లాన్ చేసింది. మనం ఇప్పుడు చేతనైతే భారత్కి సహకారంతో ఉండాలా, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండాలా, అవసరమైతే భారతదేశానికి ఆయుధాలు ఇవ్వాలా, సహకరించాలి. అంతేగాని తీవ్రవాదం మీద భారత్ చేస్తున్న పోరుని చెడగొడితే తీవ్రవాదాన్ని మన నెత్తిన పెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోమని సలహా ఇస్తున్నారు.